నమస్తే. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టి పెట్టింది. ఇప్పటికే పలు ఉపాధి అవకాశాలను కల్పించడంపై దృష్టి పెట్టిన సర్కార్ ఇప్పుడు రాష్ట్రంలోని యువతలందరికీ ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. వారికి కొత్త రకమైన ఉపాధి అవకాశాలను కల్పించడంపై అధ్యయనం చేయించింది రాష్ట్ర ప్రభుత్వం. న్యాయం ఉపాధికి సిద్ధంగా ఉన్న మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఇరుగు పొరుగు వ్యాపారం అనే విధానాన్ని తీసుకురాబోతుంది. చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న మహిళలు యువతలో ప్రత్యేకంగా డ్వాక్రా తరహాలో సంఘాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తదుపరి దశలో దీన్ని పురుషులు యువకులకు విస్తరించే యోచనలో రాష్ట్ర సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 1.10 కోట్లకు పైగా ఉన్న డ్వాక్రా మహిళలపై స్పెడ్ ద్వారా సర్వే చేసిన రాష్ట్ర సర్కార్ డ్వాక్రా మహిళలు వారి పిల్లలు ఎంతవరకు చదివారు, ప్రస్తుతం చదువుతున్న వారు ఉన్నారా, ఉద్యోగం చేస్తున్నారా, వ్యవసాయం చేస్తున్నారా, స్వయం ఉపాధి వైపు వచ్చేందుకు ఆసక్తి ఉందా, ఏ రకం జీవనోపాధిపై ఆసక్తి ఉంది వారికి, ఇప్పటికే వ్యవసాయం స్వయం ఉపాధి చేస్తూ మరింతగా అభివృద్ధి చెందేందుకు ఆసక్తి ఉన్న వారెవరైనా వివరాలను 4 రోజులుగా సేకరించారు. ఈ సర్వేలో దాదాపుగా 20 లక్షల మంది మహిళలు యువతులు స్వయం ఉపాధిపై ఆసక్తి కనబరిచారు. ఈ నేపథ్యంలో పైలట్ ప్రాజెక్టు కింద 100 నైబర్హుడ్ బిజినెస్ యూనిట్ల ఏర్పాట్లకు సెప్ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇంటి నుంచి దూరం వెళ్లకుండా ఎక్కడికక్కడ వారి ఆసక్తికి అనుగుణంగా స్వయం ఉపాధి కల్పించాలనేదే ఎన్బియు ముఖ్య ఉద్దేశం. సంఘాల్లోని సభ్యులంతా కలిసి పనిచేసేందుకు వీలుగా వర్క్ స్పేస్, వర్క్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ గ్రూపులను సహకార సంఘాల కింద రిజిస్టర్ చేస్తారు. యువత చదువులకు అనుగుణంగా 12 రకాల విభాగాల్లో స్వయం ఉపాధి మార్గాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఐటీ, లీగల్, అకౌంటింగ్ అండ్ ట్యాక్స్ సర్వీసెస్, కన్సల్టెంట్ సర్వీసెస్ తో పాటు ఫైనాన్షియల్ సర్వీసెస్, టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్, రీటైల్ స్టోర్స్, ఫుడ్ అండ్ బెవరేజెస్, ఎడ్యుకేషన్ అండ్ చైల్డ్ కేర్, హోమ్ అండ్ గార్డెన్, ఎంటర్టైన్మెంట్ అండ్ రీక్రియేషన్, ఆటోమేటివ్ సర్వీసెస్, స్పెషాలిటీ షాప్స్, కల్చరల్ అండ్ కమ్యూనిటీ సర్వీసెస్, ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ తదితర విభాగాల్లో 49 రకాల ఉపాధి మార్గాలను ప్రభుత్వం గుర్తించింది. వాటి ఏర్పాటుకు బ్యాంకులతో పాటు ఆర్థిక సంఘాల నుంచి సహకారం అందించనుంది. ఆన్లైన్లో మార్కెటింగ్ కు వీలుగా శిక్షణ ఇస్తారు. సంఘాల పనితీరు పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఎన్బియు కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారు.